హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల. మన సిరిసిల్లలో ఒక అండర్ రేటెడ్ టెంపుల్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ చూపించబోతున్నా. ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సిరిసిల్ల దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాజీపేట విలేజ్లో శ్రీరామక్షేత్రంగా కొలువై ఉంది. ఈ గుడి 1961 సంవత్సరంలో నిర్మించారు. దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. బ్రహ్మశ్రీ రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి గారికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కలలో కనిపించి రామాజీపేట గ్రామంలో ఆలయం నిర్మించమని ఆదేశం ఇచ్చాడంట. రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి గారు ఊరూరా తందనాన రామాయణం హరికథాగానం చేస్తూ 1961 నుండి స్వామివారి ఆలయం కోసం అహర్నిశలు కష్టపడుతూ 1965 సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇప్పుడున్న ఈ పాలరాతి విగ్రహాలు ఆ కాలంలో జైపూర్ నుండి ఒక్కరే తీసుకొచ్చారంట. ఈ విగ్రహాల కింద ఒక పెద్ద గుండు లాంటి ఆకారంలో విధుమౌళి శాస్త్రి గారికి ప్రత్యక్షమై ఇక్కడే ఆలయం నిర్మించమని సంకల్పించారంట. ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఏంటంటే గ్రహబాధలు చేతబడులు జరిగిన వారు ఈ ఆలయానికి వచ్చి రాములవారి దర్శనం చేసి 108 ప్రదక్షిణలు చేస్తే ఉన్న సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ రామాలయంలో శ్రీరామనవమికి దాదాపు 30,000 జనాలకి అన్నదానం. కుడివైపున అంజనాద్రి అనే కొండపైన భక్తాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో కళ్యాణం కానివారు, సంతానం కానివారు ఒక్కసారి ఆలయానికి వచ్చి రాములవారి దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకుంటే వారి సమస్యలు తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఈ ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు పూజారి గారి మాటలో తెలుసుకుందాం. రామాభట్ల విధుమౌళి శాస్త్రి గారు 1961లో ఇక్కడ రావడం జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆలయ ప్రతిష్టాపన తర్వాత ఇక్కడ ఎన్నో మహా యాగాలు జరగడం వల్ల ఈ క్షేత్రం పుణ్యక్షేత్రంగా ఇప్పుడైతే మనకందరికీ కనిపిస్తుంది. అంతకుముందు ఇక్కడ లక్షరుద్ర యాగం అని చెప్పేసి ఈశ్వరుడికి ప్రతిష్టాపన చేసి ఒక రుద్రాభిషేకానికి ఎంత సమయం పడుతుందో అట్లా లక్ష రుద్రం చేశారండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ సహస్ర సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆ తర్వాత కోటి కుంకుమార్చనలు జరిగాయి. ప్రతి సంవత్సరము విధుమౌళి శాస్త్రి గారి సంతానం ఇక్కడ మంగళహారతి రాయడం, దాని తర్వాత దాన్ని గానం చేయడము, అది ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వచ్చింది. గత 12 సంవత్సరాలుగా ఇక్కడ పునర్వసు అర్చనలు జరిగాయండి. ప్రతి నెల వచ్చే పునర్వసుకి ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ వారు సేవించడం, స్వామివారిని సేవించడము, పుష్పార్చన చేయడం ఇటువంటి చాలా జరిగాయి. అంతకుముందు రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి గారు ఇక్కడ రాకముందు తందనాన రామాయణం రచించి అప్పటికే రామ సాక్షాత్కారం ఉంది. ఆ తందనాన రామాయణం ఇక్కడికి వచ్చి గానం చేసి హరికథ రూపంగా గానం చేసి ఆ తర్వాత వారి సంతానం బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి గారు గే రామాయణం రచించి దాన్ని గానం చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం దాన్ని అందింపజేశారు. ఆ తర్వాత రామాయణం పలు విధాలుగా అందరికీ తెలిసిన విధంగానే, అందరికీ అందుబాటులో దొరికే విధంగానే హరికథ రూపంగా గానం చేయడం జరిగిందండి. ఆ తర్వాత వారి సంతానం ఇక్కడ పూజలు చేయడం, వారి పరంపర ఇప్పటికీ నడుస్తుంది. ఎన్నో పూజలు జరిగాయి ఇక్కడ. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు రోజు సరిపోదు. చాలా పూజలు జరుగుతుంటాయి ఇప్పటికి కూడా. ఎంతోమందికి భక్తులకు కొంగు బంగారంగా నిలిచింది ఇప్పుడు ఈ రామాజీపేట శ్రీరామక్షేత్రము. అందరికీ నమస్కారం అండి. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రామాజీపేట గ్రామంలో శ్రీరామక్షేత్రం అండి. బ్రహ్మశ్రీ రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి గారు ఇక్కడ రామచంద్ర స్వామి వారిని స్థాపించడం జరిగిందండి. 1961లో ఈ గుడి స్థాపన జరిగింది. తర్వాత ఎన్నో మహాయాగాలు, ఎన్నో అభిషేకాలు, ఎన్నో వ్రతాలు జరిగి ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా ఇప్పుడు రామాజీపేట రామక్షేత్రము. బ్రహ్మశ్రీ విధుమౌళి శాస్త్రి గారు ఈ క్షేత్రానికి 60 సంవత్సరాల కింద రావడం జరిగింది. ఇక్కడ క్షేత్రానికి వారి భద్రాచలంలో రాముని యొక్క దర్శనం జరిగింది. స్వామివారి దర్శనం ఇచ్చిండు. స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ పెద్ద బ్రహ్మారణ్యకీకారణ్యం ఇది 60 సంవత్సరాల కింద. ఆ స్వామి అనుగ్రహంతో, ఆ భద్రాచల రామచంద్ర స్వామి అనుగ్రహంతో ఇక్కడ రామక్షేత్రం వెలిసింది. స్వామివారు
దాదాపు 108 భజన సంఘాలను ఏర్పాటు చేసి విధోణ శాస్త్రి గారు స్వామి అనుగ్రహం పొంది అపర భక్త రామదాస్గా ఈ తెలుగు రాష్ట్రాలంతా పరిచయం ఉన్న వ్యక్తి. తందనాన రామాయణం అనేటువంటి రామాయణం రాసిన వారు. తందనాన రామాయణం, ఆ రామాయణం తెలంగాణ ప్రాంతమంతా విఖ్యాతమై ఇప్పటికి కూడా గొప్ప గొప్పవాళ్ళు, మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా నిత్యం గానం చేస్తారు దాన్ని. అటువంటి రామాయణం ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పటికీ. ఆ యొక్క విధోణ శాస్త్రి గారి అనుగ్రహంతో ఈ క్షేత్రం అవతరణ జరిగింది. 20 సంవత్సరాల నుంచి మహాన్నదానం ఇక్కడ. తర్వాత 1,00,000 రుద్రాభిషేకం జరిగింది 11 రోజులు దిగ్విజయంగా. దానికి లక్ష జనం 71లో 1000 మంది బ్రాహ్మణులతోని సంత ద్వారా అభిషేకం జరిగింది. తర్వాత సహస్ర సత్యనారాయణ వ్రతాలు జరిగింది 11 రోజులు పెద్ద కార్యక్రమం. అది కూడా కోటి బిల్వార్చన జరిగింది. 12 సంవత్సరాలు అఖండంగా పునరుసు నక్షత్రం నాడు నెలకు 10,000 మంది భక్తులకు అన్నదానంతో పెద్ద కార్యక్రమం జరిగింది ఇక్కడ 12 సంవత్సరాలు. దాదాపు తెలంగాణ ప్రాంతం అంతా 4 జిల్లాల జనం చాలా వచ్చేది ఇక్కడికి. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మహోత్సవము దాదాపు 30-40 వేల జనంతో జరుగుతుంది. అందరికీ అన్నదానం. 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ. భజనలు, భక్తి గీతాలు, గురువుగారి యొక్క అనుగ్రహంతో మంగళార్చన, మంగళ నీరాజన సేవ ఇప్పటికీ వంశపారంపర్యంగా జరుగుతున్నది. హనుమంతరావు గారు ఎప్పుడు రాజ్యసభ సభ్యులు, శిష్యుడు, ఇక్కడికి భక్తుడు. ఆయన రెగ్యులర్గా వచ్చి కొండమీద ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసిండ్రు. తర్వాత హరికృష్ణ గారిని హైదరాబాద్ నుంచి గొప్ప మహానుభావుడు వచ్చి నూతన నిర్మాణం చేయడం జరిగింది. త్రిపురనేని హరికృష్ణ గారు గొప్ప మహనీయుడు. ఆయన యొక్క సహృదయతతో ఆలయ నిర్మాణం జరిగింది. ఇప్పటికి కూడా ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు పెళ్ళిళ్ళు, సంతానం నిరంతరం సేవ భక్తులు చేసే సేవకు స్వామివారి యొక్క సత్ఫలితం ఇస్తున్నాడు. ఇప్పటికీ అనుకున్న కోరికలు సిద్ధిస్తున్నారు. స్వామివారు ఇక్కడ కల్పతారు, కల్పవృక్షం రాముడు అంటుంటారు. ఈ రామచంద్ర స్వామి అనుగ్రహంతో వేలాది మంది భక్తులు ఇక్కడ పునీతమైనరు కనుక ఈ స్వామి క్షేత్రానికి ఇప్పటికీ భక్తులు వస్తున్నారు, పోతున్నారు. మన రెండవ భద్రాచలంగా పేరు ప్రఖ్యాతమైంది ఇది క్షేత్రము. బ్రహ్మశ్రీ విధోణ శాస్త్రి అనుగ్రహంతో రుక్మాభట్ల గేయ వాల్మీకి అంటారు. అది మన నరసింహస్వామి గారి యొక్క రచన గేయ రామాయణం. మా పెదనాన్నగారు, మా నాన్నగారు రాజేశ్వర శర్మ గారు ఉభయలో గానం చేసినటువంటి యొక్క గేయ రామాయణం ప్రఖ్యాతమైనటువంటిది. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతం అంతా మార్మూలవుతుంది. ఇప్పటికీ అమెరికాలో కూడా మార్మూలవుతుంది. ఈ గేయ రామాయణం ద్వారా కూడా క్షేత్రం అభివృద్ధిలోకి వస్తున్నది. వారి యొక్క సేవలు చిరస్మరణీయం అంటున్నా. స్వామి అనుగ్రహం, భక్తుల యొక్క అనుగ్రహంతోనే, భగవంతుడి అనుగ్రహంతో భక్తుల యొక్క సంపూర్ణ సహకారంతో క్షేత్రం దిగ్విజయంగా నడుస్తున్నది. ఇప్పటికి ఇట్లే కొనసాగాలని ప్రార్థిస్తున్నాం. జై విధోణేశ్వరాయ నమః. జై శ్రీరామ్. ఇది మెయిన్ ఆలయం వచ్చేసి ఇది. అండ్ ఆలయానికి ఎదురుగానే ఇక్కడ వేప చెట్టు దగ్గర ఇక్కడ ఒక గద్దెలా ఉంది. ఇక్కడ శ్రీరామచంద్ర వారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఓం గంధద్వారాం రాధశాంతమష్టాంగ ఈశ్వరేవం సర్వభూతానాం కాండకోపేష్యం నిధనపతయే నమః నిధనపదాంతికాయ నమః ఓంకాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః జలాయ నమః జలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః వేద సోమశ సూర్య స్థాపితి భానుమంతం పవిత్రం సజ్జోజాతం ప్రపద్యాన్ సజ్జోజాతాయ నమో నమః భవే భవేనాది భవే భవస్తమాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. మనం ఈ క్షేత్రం యొక్క విశేషాలు మన ఈ యూట్యూబ్ ద్వారా భక్తులందరికీ, ప్రజలందరికీ వినిపించాలనేటువంటి కోరికతో పరిచయం కావాలనే క్షేత్రం ఇంకా మేము కోరుతున్నాం. అందరూ వీక్షించగలరు అని ప్రార్థన. సో ఇది గైస్ వీడియో. ఇంకా మన సిరిసిల్లలో ఉన్న చాలా ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నా. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లానే మన సిరిసిల్ల పేజ్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్లో ఫాలో అవ్వండి.
అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.